ఏప్రిల్ 23, 24, 25 తేదీలలో కొత్తగూడెంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మహాసభలు జరగబోతా ఉన్నాయి. ప్రముఖ పారిశ్రామిక కేంద్రమైనటువంటి ఈ కొత్తగూడెంలో జరిగే ఈ రాష్ట్ర రైతు మహాసభల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యలన్నీ చర్చించి వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్న ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి కార్యాచరణను రూపొందించుకునేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ దేశవ్యాప్తంగా రైతులు తీవ్రమైనటువంటి సమస్యలతోని బాధపడతా ఉన్న పరిస్థితి ఉంది. గిట్టుబాటు ధరలు లేవు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, మార్కెట్ అన్ని రైతాంగానికి సంబంధించినటువంటి తీవ్రమైన సమస్యలుగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగూడెం జిల్లాలో నీటి సమస్య ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. ప్రాజెక్టులు పెండింగ్ లో ఉంటా ఉన్నాయి, ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం లేదు. ప్రభుత్వాలు రైతాంగానికి చేసినటువంటి వాగ్దానాలని అమలు చేయడానికి తగిన ప్రయత్నం చేయడం లేదు. ఆచరణలో రైతు భరోసా 15,000 అన్నది 12,000కు వచ్చింది. కౌలు రైతులకు ఇస్తానన్నది అసలే లేకుండా పోయింది. అన్ని పంటలకి బోనస్ అన్నది ఒక పంటకి ఒక కాలంలో బోనస్ వచ్చేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇస్తానన్న రైతు భరోసా ఒక పర్యాయం 2 పర్యాయాలు ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి ఉంది. రుణమాఫీ కొంతమందికి చేసి కొంతమందికి చేయనటువంటి పరిస్థితి ఉంది. ఈ అన్ని సమస్యల పైన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర మహాసభలు చర్చించబోతా ఉన్నాయి. 23వ తేదీ నాడు పెద్ద ఎత్తున ప్రారంభ సభ వేలాది మందితోని నిర్వహించబోతా ఉన్నాము. ఈ మహాసభల్లో అఖిల భారత నాయకత్వం అశోక్ దావ్లే గారు, ఆల్ ఇండియా కిసాన్ సభ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి విద్యుకృష్ణన్ గారు పాల్గొంటా ఉన్నారు. ఈ మహాసభల్ని జయప్రదం చేయడానికి, రైతాంగ ప్రయోజనాలను కాపాడడానికి చేస్తున్న కృషికి చేయూతనివ్వడానికి మీరు ముందుకు రావాల్సిందిగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.